నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానక్క. ఆ అమెరికా సెమెట్రిక్ అసోసియేషన్ డీటెయిల్స్ నేను తీసుకొస్తానక్క నీకు. ఇదిగో డెలవరీలో చనిపోయిన ఇండియన్ సమాధుల వివరాలు అన్ని ఇందులో ఉంటాయి. మరి ఇందులో కొంతమంది ఫోటోస్ లేవు. ఆ ఫోటోలు లేని వాళ్ళ అడ్రస్కి వెళ్దాం, వాళ్ళ ఫోటోలు చూద్దాం, ఏదో క్లూ దొరకచ్చు కదా. శ్వాసగా మార్చి పాసం నీవేనని నా మనసును ఖైదు చేసి బంధం అది నీదని మన ప్రేమకు సాక్ష్యమని నీ వదిలిన జ్ఞాపకాలు నా పాలిట దీపాలుగా మిగిలిన ఈ ఆనవాలు నా మదిలో బదిలమే కదా. నువ్వే జాడలేని తోడే నన్నే తావిలేని నావే ఎదనే గురివే మరువేలేని బాధే నీవెవరివయ్యా. చిత్ర, ఇలా ఎన్నని వెతుకుతాం? కనకాంబరం తెచ్చిన లిస్ట్ లో అతని సమాధి ఉండాలని రూలు లేదు. ఒకవేళ అది మర్డరే అయితే రిజిస్టర్ చేసి క్రీమియేషన్ చేయాలని లేదు. ఆ మర్డర్ చేసిన వాళ్ళు ఎవరికీ తెలియకుండా బాడీని పాతిపెట్టి ఉండొచ్చు కదా. అసలు అతని స్టేట్ వాడే అయ్యుండకపోవచ్చు కదా. లేక్ సైడ్ మర్డర్ జరిగితే ఖచ్చితంగా పోలీస్ రిజిస్టర్ లో ఉంటుంది. అంటే నువ్వు వెతికే ఆ లేక్ ఒక ప్లేస్ కాదు, ఒక ముఖ్యమైన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చాలా నిజాలు మాట్లాడుతుంది. చిత్ర, ఇప్పటి వరకు నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో అని ఆలోచించకుండానే నీతో ట్రావెల్ చేశాను. కానీ ఇప్పుడే నిన్ను నమ్మి అనవసరంగా ఇంత దూరం వచ్చానేమో అనిపిస్తుంది. మనం ఇండియా వెళ్ళిపోదాం చిత్ర. నేను రాను. ఆ దేశానికి వచ్చి పిచ్చిదాన్ని అనిపించుకోవడం కన్నా నేను నమ్మేదాన్ని వెతికి ఇక్కడే పిచ్చిదాన్ని అయిపోయినా పర్వాలేదు. చిత్ర, ఇదిగో బాబాయ్ గారు, మీరు చెప్పినట్టే చిత్రం నీడలా ఫాలో అవుతున్నా. నీడలా ఫాలో అవ్వకు, జాగ్రత్తగా ఫాలో అవ్వు. అది కొంచెం తేడానా? అంటే దాని ఒంటి మీదకి ఒక మగాడు అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. అదేంటి ఏదో ఇంటికి వచ్చిపోతుంటాడు అన్నంత క్యాజువల్ గా చెప్పావు? అంటే చిత్ర స్పిరిట్ పర్సనాలిటీ? స్ప్లిట్ పర్సనాలిటీ రా. మరి వచ్చిపోయే అతిథి పాత్రని ఎలా గుర్తుపట్టడం? అతను ఆమె ఒంటి మీదకి వస్తున్నప్పుడు చిన్న గురకొస్తుంది. అమ్మో, నాకు ఇక్కడ వణుకొస్తుంది బాబాయ్. ఇంతకుముందు కేసు ఇక్కడికి వచ్చిన ఇండియన్వి నువ్వేనా? థాంక్ గాడ్. ఇండియన్ ఆఫీసర్? ఇండియన్ బ్రీడ్ ని, ఇండియన్ ని కాదు. ఏంటి విషయం? నా పేరు చిత్ర. చిత్ర, జ్యోతి చిత్ర. జస్ట్ జోక్ చేశాను. నాకు జోక్లన్నా సిగరెట్లన్నా పడవు. నీకు ఇష్టం లేదని మానేయడానికి, పడదని పారేయడానికి నువ్వేం నా వైఫ్వి కాదు, కీపువి కాదు. ఓకే కూల్. ఇంతకీ వచ్చిన పనేంటి? నాకు లేక్ సైడ్ జరిగిన మర్డర్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. నువ్వు అడగగానే చెప్పడానికి ఇదేం ఇన్ఫర్మేషన్ సెంటర్ కాదు, ఇన్వెస్టిగేషన్ సెంటర్. సర్లే, అసలు నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు? నేను వైజాగ్ లో ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను. కొంతకాలంగా నాకు ఎవరో ఒక వ్యక్తిని ఒక లేడీ చంపేసినట్టు కలుస్తుంది. ఆ చంపిన ప్లేస్ ఇక్కడే ఉందని నాకు తెలిసింది. ఆ చనిపోయిన మనిషి గురించి డీటెయిల్స్ కొన్ని కావాలి. జోకా? సార్, ఇది జోక్ కాదు, నా లైఫ్. సరే సరే, ఇంతకీ ఆ మనిషి పేరేంటో తెలుసా? తెలీదు. ఫోటో ఏదన్నా ఉందా? ఆ మనిషిని ఐడెంటిఫై చేసే ఒక్క క్లూ ఉందా? లేదు. నువ్వు చెప్పే ఆ మనిషి అసలు ఉన్నాడా లేడా? తెలీదు. అయితే నువ్వు రావాల్సిన ప్లేస్ ఇది కాదు. ఇక్కడి నుంచి 2 మైళ్ళ దూరంలో ఉంది మెంటల్ హాస్పిటల్. అక్కడికి వెళ్ళి నీ పిచ్చి కథలని చెప్పు, జాగ్రత్తగా వింటా. నేను మీకు ఒక ప్రాణం పడే బాధ గురించి చెప్తుంటే మీకు అది కథలా ఉందా? ఎగ్జాక్ట్లీ. దీన్నే తెలుగులో కాకమ్మ కథలు అంటారు, అదే ఇంగ్లీష్ లో కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటారు. ముందుకెళ్ళి హాలీవుడ్ స్టూడియోలో చెప్పు నీ కథ, మంచి డిమాండ్ ఉంటుంది. సార్, గివ్ రెస్పెక్ట్. హే, నేను ఇప్పటిదాకా ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడిన పర్సన్ నువ్వే, ఇక దయచేయి. ఏయ్, నువ్వు చెప్పిన దానికల్లా తల ఊపడానికి నేను నీ వైఫ్ ని కాదు, కీప్ ని కాదు. నా కళని కథ అని కొట్టి పారేసి నిన్ను. ఏంటే వేలు చూపించి మాట్లాడుతున్నావు? ఇంకోసారి ఈ ఏరియాలో కనిపించావో. చిత్ర, హాయ్. జరిగిందంతా నేను చూశాను. అతను మీతో చాలా రూడ్గా బిహేవ్ చేశాడు. దానికి నేను మీకు సారీ చెప్తున్నాను. ఓ సారీ, నేనెవరో మీకు చెప్పలేదు కదా. ఐఎమ్ సంయుక్త. ఇదే వింగ్ లో స్పెషల్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను. మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? కళ్ళ ముందున్న మనుషుల్నే పట్టించుకొని ఈ రోజుల్లో కల్లోకొచ్చే మనిషి గురించి ఎందుకండి అంత తపన పడుతున్నారు? నేను వెతికే వ్యక్తి ఎవరో కాదు, నా తండ్రి. ఫాదరా?
నా తండ్రిని ఎవరో దారుణంగా చంపారు. దానికి కారణం ఎవరో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఫాదర్ సెంటిమెంట్ తో టచ్ చేశారు. మీరు ఎక్కడుంటున్నారు? డెల్వేర్ లో. మీ కేసు సాల్వ్ అయ్యేంత వరకు మీకు అభ్యంతరం లేకపోతే మీరు నా దగ్గరే ఉండొచ్చు. నేను మీ మీదే ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నానని మీకు డౌట్ రావచ్చు. ఇంత దూరం వచ్చి ఒక ఆడపిల్ల ఇలా రోడ్డు మీద ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. అది తండ్రి కోసం. పైగా నా దగ్గరుంటే ఆ కాప్స్ వల్ల కూడా మీకు ఏ ప్రాబ్లం రాదు. నేనేం మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. మీకు ఇష్టమైతేనే రావచ్చు. ఓకే, మీరు చెప్పినవి ప్లస్ ఫ్రెండ్స్ తో తిరగడం. ఫ్రెండ్సా? బాయ్ ఫ్రెండ్సా, గర్ల్ ఫ్రెండ్సా? నో బాయ్స్, ఓన్లీ గర్ల్స్. కిచ్చాక్. నేను అంతే, గర్ల్స్ అంటేనే ఎక్కువ మోసపడతాను. ఏంటి? అదే మన ఇద్దరు